జొన్న పిండి తీసుకొని నీళ్ళు బాగా మరిగించి ఆ నీళ్ళు వేస్తూ కలుపుకుంటే మనకి ఇలా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకొని పెట్టుకొని మళ్ళీ ఇంకో 10 minutes అయిన తర్వాత మూత పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉంచుకున్న ఒక 10 minutes తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా స్టిక్గా ఉండాలి, కొంచెం స్టిక్, అప్పుడు రొట్టి పగలకుండా వస్తుంది. బాగా కలుపుకొని రౌండ్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఒక ప్లేట్, ఒక కవర్ తీసుకొని రెడీ పెట్టుకోవాలి. ఓకే, కవర్ హ్యాండిల్స్ కట్ చేసేసి ఇలా చేసుకుంటే మనకి పెద్ద కవర్ ఈజీగా ఉంటుంది. ఇది ఈజీ ప్రొసీజర్ జొన్న రొట్టెలు చేసుకోవడానికి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ప్లేట్ పైన వేసుకొని రబ్ చేసుకొని ఇలా పెట్టుకుంటే ఇది జరగకుండా ఉంటుంది, ప్లేట్ జరగకుండా ఉంటుంది. ఈలోగా స్టవ్ పైన పెనం వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఉండ చేసి పెట్టుకున్నది పెట్టేసి కొంచెం ఒక ఆయిల్ డ్రాప్ వేసి ఇంకో హాఫ్ కవర్ని ఇలా మడవాలన్నమాట. ఓవర్ దాట్ మడిచి ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఇది పెద్దదవుతూ ఉంటుంది. సేమ్ పప్పు చెక్కలు ప్రెస్ చేసుకుంటున్నట్టే ఇది ఇలా స్ప్రెడ్ అయ్యేంత వరకు పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ఇంత పెద్దగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. వచ్చిన ముద్దతోటి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఓపెన్ చేసి ఇది ఒక చేయి పైన వేసుకొని పెనం పైన వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. కవర్ పై నుంచి చేతిలోకి తీసుకున్న తర్వాత పెనం మీద వేసాను. ఒక 1-2 డేస్లో వచ్చేస్తుంది చేయి పైన తీసుకొని పెనం మీద వేయడం. ఇది ఇలా డ్రై అయిన తర్వాత డ్రై అయిందో లేదో చూసుకోవాలి. కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు అంటదు. కొంచెం స్టిక్గా ఉంటుంది అని అంటే అలాగే ఉంచేసుకోవాలి కాల్చుకొని, అది కాలేంత వరకు. స్టిక్ అవ్వకుండా విడిగా వస్తుంది అంటే అయిపోయింది. ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా. సో అలా బ్రౌన్ స్పాట్స్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు అటు ఇటు కాల్చుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బాగా కాల్చుకోవాలి బ్రౌన్ స్పాట్స్ వచ్చేంత వరకు. ఇలా బ్రౌన్ స్పాట్స్ వచ్చేంత వరకు కాల్చుకొని తిరిగేసుకొని అటు ఇటు ఇలా. హాట్ ప్యాక్లో తీసేసుకోవాలి వేడిగా ఉండేటప్పుడే. ఇంత స్ట్రైట్గా స్టిఫ్గా ఉన్నది హాట్ ప్యాక్లో తీసుకున్నాక ఆ స్టీమ్కి మెత్తబడిపోతుంది. దట్స్ ఇట్, ఈజీ.